వరంగల్ జిల్లాల హరితహారం కార్యక్రమం జోరుగా నడుస్తుంది. మొక్కలు నాటి ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసే పనులు ముమ్మరంగా సాగుతుంటే ఇంకో దిక్కు అడవులు గుట్టల్ని పచ్చగా చేసే పనుల పడ్డారు అధికారులు. ఇందుకోసం ముందుగానే సీడ్ బాల్స్ తయారీ మొదలుపెట్టి వాటిని కొండలు గుట్టలలా చల్లే పని మొదలుపెట్టారు. ముందుగాల వరంగల్ జనగామ జిల్లాలున్న గుట్టల్లో మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అడవుల విస్తీర్ణం పెంచేందుకు మొదలుపెట్టిన హరితహారం కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా నడుస్తోంది. అయితే ఈసారి అడవులు గుట్టలు కొండ ప్రాంతాల్లో కూడా మొక్కలు పెంచేందుకు సీడ్ బాల్స్ విధానాన్ని తీసుకొచ్చింది సర్కార్. కర్ణాటకలో మొదటిసారిగా ఈ పద్ధతిలో అడవుల్లో మొక్కలు పెంచారు. మామూలుగా అయితే గొయ్యి తవ్వి మొక్కలు నాటుతుంటారు. కానీ సీడ్ బాల్ బాంబింగ్ పద్ధతిలో సేంద్రియ ఎరువులతో కూడిన సారవంతమైన మట్టిని ముందుగా నీటితో తడిపి ఒక బంతిలాగా చేసి సేకరించిన విత్తనాల్ని అందులో పెడతారు. బంజర భూములు, చెట్లు తక్కువగా ఉన్న అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ఈ బంతుల్ని చల్లుతారు. వర్షాలు పడితే సీడ్ బాల్స్ తడిసి అందులో ఉన్న విత్తనాలు మొలకెత్తుతాయి. కమిషనరేట్ పరిధిలో రెండో విడతలోనే 10 లక్షల మొక్కలు నాటి హరితహారంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన వరంగల్ పోలీసులు తాజాగా సీడ్ బాంబింగ్ విధానంలోనూ రికార్డు సాధిస్తున్నారు. కొండలు, ఎత్తైన ప్రాంతాల్లో లక్షల సీడ్ బాల్స్ వేసేందుకు ముందుగానే వీటిని తయారు చేశారు. మడికొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సీడ్ బాంబులను సిద్ధం చేశారు. ఇప్పటికే వరంగల్ అర్బన్ జిల్లాలో పలు ప్రాంతాల్లోని గుట్టల్లో కలెక్టర్ అమ్రపాలి, సిపి సుధీర్ బాబు విద్యార్థులు సిబ్బందితో కలిసి సీడ్ బాల్స్ ప్రయోగించారు. నగర సమీపంలో ఎర్రగుట్టలో మొన్నటి వర్షానికి విత్తనాలు మొలకెత్తినట్లు గుర్తించారు. ఇన్నోవేటివ్ టెక్నాలజీ కర్ణాటక యాజ్ ఆల్రెడీ చెప్పినట్లు కర్ణాటకలో యూజ్ చేస్తున్నారు, విచ్ వీ విల్ స్టార్ట్. మనకి యాక్చువల్లీ చాలా గుట్టలు అవన్నీ ఉన్నాయి, రాక్స్. ఇన్ఫాక్ట్ అందుకనే మనకి ఇంత ఎండ కూడా ఉంది, ఒక 2-3 degrees ఎక్స్ట్రా బికాస్ మనకి అన్ని రాక్స్ ఉన్నాయి కాబట్టి. ఇది ఒక 2 years లో చేస్తే థర్డ్ ఇయర్ కి వీ విల్ స్టార్ట్ సీయింగ్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ది ఏరియా. హరితహారం పథకం విజయవంతం చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని మెథడ్స్ వాడుతున్నామని చెప్పారు సీఎం ఓఎస్టీ ప్రియాంక వర్గీస్. మన రాష్ట్రంలో 24% అడవులున్నా గుట్టలే ఎక్కువ ఉన్నాయని చెప్పారు. ఈ గుట్టల్లోకి వెళ్లి మొక్కలు నాటే పరిస్థితి లేనందున సీడ్ బాల్ టెక్నాలజీని వాడుతున్నట్లు తెలిపారు. ఈ పెట్టేది కూడా 100% వస్తుందని గ్యారంటీ లేదు. నేను అదే చెప్తున్నాను ముందే. మనకి అందులో 50% రావచ్చు, 60% రావచ్చు. దీంట్లో ఖర్చులు కూడా చాలా తక్కువ. ఒక మట్టి, ఒక సీడ్ దానికి చూసే ఖర్చు చాలా తక్కువ. మన లక్ష్యాన్ని ఈ రోజు ఈ బాల్ వేసేస్తే రేపు ఆకుపచ్చ కాదు, రేపు చెట్లు రాదు, మొలవదు. కొంచెం పేషెన్స్ కావాలి, ఎందుకంటే అవి జీవన ఉన్న ఒక వస్తువు, అది పెరగాలి, చేయాలి. జనగామ జిల్లాలో గుట్టలు, కొండలు ఎక్కువ. సరైన వర్షాలు లేక ఇక్కడ కరువు ఎక్కువ ఉంది. దీంతో హరితహారంలో కొండలు, గుట్టలు పచ్చని చెట్లతో ఉంచేందుకు కలెక్టర్ దేవసేన కృషి చేస్తున్నారు. గుట్టలు, కొండలపైకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సీడ్ బాల్స్ విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో కూడా పద్ధతి ఉన్నా క్రమంగా మర్చిపోయామని అన్నారు. గ్రామాన్ని మనం ఒక వేదికగా మార్చుకుని 1.5 కోటి సీడ్ బాల్స్ని మనం తయారు చేసాం. విత్తనాల బంతులు హిల్స్ అండ్ హిల్లక్స్, కొండలు గుట్టల ప్రాంతాలకి ఇదే అనువైన సొల్యూషన్, సమాధానం అనే ఒక ఉద్దేశంతో మొక్కలు నాటడం ఒక ఎత్తు, ఎక్కడ నీళ్లు పెడుతున్నాం, నీళ్ళు ఇస్తాం, మొక్కలు నాటడం. ఇలా ఇన్యాక్సెసిబుల్ గుట్టలు ఉంటాయి. ఆ గుట్టలలో పోయి మనం మొక్కలు పెరగాలంటే నీళ్లు పోయడం కానీ అక్కడ వ్యక్తి వెళ్ళడం కానీ కష్టమవుతుంది. కాబట్టి సీడ్ బాల్స్ అనే దాన్ని మనం వాడుకుంటున్నాం. అటు సీడ్ బాల్స్ వేసి అక్కడ పెద్దగా వృక్షము వృద్ధి చెందే విధంగా చేస్తాం. మొక్కలు నాటడం, విత్తన బంతుల్ని గుట్టలపై చల్లడం పద్ధతులు ఏవైనా రాష్ట్రాన్ని పచ్చగా మార్చడమే లక్ష్యమంటున్నారు అధికారులు. హరితహారంతో పల్లెలు, పట్టణాలు, మహానగరాల్లో మొక్కలు నాటుతూ సంరక్షిస్తున్న సర్కారు ఇప్పుడు గుట్టలు, కొండల వైపును దృష్టి సారించింది. సీడ్ బాల్స్ ప్రయోగానికి ఈసారి 3వ విడతలో కూడా శ్రీకారం చుట్టింది. వరంగల్, జనగామ జిల్లాలలో కూడా సత్ఫలితాలు ఇస్తుండటంతో ఈ సీడ్ బాల్స్ ప్రయోగానికి మరింత ఉత్సాహం చూపిస్తున్నారు అధికారులు. భవిష్యత్తులో కూడా ఈ గుట్టలు, కొండలన్నీ కూడా మహావృక్షాలతో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నిండుతుందని అధికారులు భావిస్తున్నారు. వారి కృషి కూడా ఫలించాలని మనము కోరుకుందాం. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.